మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మొత్తానికి ఈ సంవత్సరం మీ పెద్ద కోడలు మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఓహో, ఆమెకి అంతా మంచే జరుగుతుంది. సంతోషం. పంతులు గారు, ఆ? నా మనవరాలు సింధుకి ఈ సంవత్సరం ఎలా ఉందో కాస్త చూసి చెప్తారా? మీ మనవరాలు రాసేంటమ్మా? మిథున రాశి పంతులు గారు. అలాగే. ఈ సంవత్సరం మీ మనవరాల జాతకం అద్భుతంగా ఉంది బామ్మగారు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 2. నా మనవరాలి కాపురం ఎలా ఉంటుంది? ఎన్ని చిక్కులు చికాకులు ఉన్నా అన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి బామ్మగారు. అమ్మయ్యా. మీ మనవరాలు కూడా ఎంత కష్టమైన పనైనా సరే కష్టపడి సాధించి తీరుతుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ సంవత్సరం నాకు బాగుంటే సింధుకి బాగోకూడదు కదా. ఒకవేళ ఈ సంవత్సరం సింధుకి బాగుంటే నాకు బాగోకూడదు. ఈ పంతులు గారేంటి ఇలా చెప్తున్నారు? పంతులు గారు, ఆ? మా దాముకెలా ఉందో చెప్తారా? అమ్మా, మీ రాశి చెప్పండి. మీనరాశి. మీ ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 11. ఈ సంవత్సరం గ్రహ సంచారం మీకు ఏవీ అనుకూలంగా లేవమ్మా. ఈ ఏడాది మీకు గడ్డు కాలం వస్తుంది. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. పరిహారంగా నిత్యం మీ కులదేవతని ఆరాధించండి. అప్పుడు మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే. నమ్మిన వాళ్లే నన్ను వెన్నుపోటు పొడుస్తారా? ఎవరు వాళ్ళు? టెన్షన్ పడకండి అత్తయ్య, అవన్నీ ఏం జరగవు. మీకంతా బాగానే ఉంటుంది. దాము, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ముందు ఈ కార్యక్రమం కానివ్వు. పంతులు గారు, అమ్మా, మా రిషి శశి వాళ్ళకెలా ఉందో చెప్పండి. ఇదేంటి, ఈ పంతులు గారు నా గురించే చెప్తున్నట్టున్నారు. నేను ఫర్దర్గా చేయబోయే కథని
ఈయన ఇప్పుడే రివీల్ చేశాడు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అమ్మా, ఏమైందమ్మా? ఎందుక కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదురా చంద్ర, ఆనంద బాష్పాలు. నా కుటుంబాన్ని నేను ఎలా అయితే చూడాలి అనుకున్నానో ఇప్పుడు అలా చూస్తున్నాను. మీరందరూ ఎప్పుడు ఇలా కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ మనందరం ఇలాగే కలిసి ఉండాలి. మన జీవితంలో ప్రతి నిత్యం ఇలా నవ్వులు పువ్వుల్లా విరబుయ్యాలి. భాగ్యం, నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ఏం కంగారు పడకు. నిజంగా నువ్వు చెప్పేది కరెక్టేనే మనవరాలా. ఈ ఉగాది మనందరి బ్రతుకుల్లో కొత్త వెలుగుని నింపాలి. తినండి తినండి. కంగారు పడకమ్మా, నువ్వు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. అమ్మా సింధు, భోజనాలు అదిరిపోయాయమ్మా. నీ చేతి వంట అమృతం అనుకో. థ్యాంక్స్ మావయ్య. భాగ్యం, నువ్వు చెప్పినట్టే నేను సింధు కలిసి పండగ చేసాం. భోజనాలు కూడా అయిపోయాయి, పండగ కూడా అయిపోయింది. కాబట్టి నాకు కొంచెం బయట పనుంది, నేను వెళ్ళనా? సరేరా మనవడా. ఆగండి నాన్న. నాన్న, దేవుడికి పూజ చేసి దండం పెట్టుకొని భోజనాలు చేసేస్తే పండగ అయిపోయినట్టేనా అసలా? పండగంటే ఎలా ఉండాలి నాన్న? సరదాలు సంతోషాలు ఉండాలి కదా. ప్లీజ్ నాన్న, మనందరం కలిసి కాసేపు సరదాగా గడుపుదాం నాన్న. ఒరే యశు, చిన్నపిల్లలైనా వాళ్ళు మంచిగా చెప్పారా. పండగ పూట కూడా బయట పనులేమిట్రా? పిల్లలు ముచ్చట పడుతున్నారు, వాళ్ళతో కాసేపు సరదాగా గడపచ్చు కదా. సరే, పిల్లల ముచ్చట నేనెందుకు కాదంటాను భాగ్యం. అలాగే ఇంట్లోనే ఉంటాను. పిల్లలు కానివ్వండి. సరే, మనందరం కలిసి ఏం చేద్దాం? దానికి మా దగ్గర ప్లాన్ ఉంది నాన్న. మీ అందరి పేర్లు జంటలు జంటలుగా చిట్టీలు రాసి ఇదిగో ఈ బౌల్లో పెట్టాము. మేము ఒక్కొక్క చిట్టి తీస్తూ ఉంటాము. ఆ చిట్టీలో ఏ జంట అయితే వస్తారో వాళ్ళు ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేయాలి. పిల్లలు, సూపర్ గుడ్ ఐడియా. డాక్టర్ అంకుల్, రండి రండి రండి. తెస్తున్నా. స్పీకర్ సెట్ చేశాను పిల్లలు, సౌండ్ రెడీ. ఆ బౌల్ ఇవ్వండి. మీరు చీటీలు తీయండి, ఎవరి పేరు ముందు వస్తుందో చూద్దాం. నానమ్మ తాతయ్య.
అమ్మా. డాక్టర్ అంకుల్ సాంగ్ పెట్టండి. పెడుతున్నా. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. ఇప్పుడు రెండో చీటీ తీద్దాం రండి. వస్తున్నా. తిప్పు తిప్పు, బాగా తిప్పు, తీ. రండి పెద్దమ్మ. Come on, mother. రండి. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. డాక్టర్ అంకుల్ ఫోన్ పట్టుకోండి. అమ్మా నాన్న, అమ్మా నాన్న. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. త్వరగా చూద్దాం. బాగా చేసావురా, చాలా బాగా చేసావమ్మా. ఒరేయ్, సూపర్ రా మనవడా, ఇద్దరు చాలా బాగా చేశారు. డాక్టర్ అంకుల్ రండి. వస్తున్నా. జేజీ, సంధ్య, కన్యాకుమారి అమ్మమ్మ. అయ్యో నేనా? మీ సంగతి చెప్తానుండండి. రాజేజీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. అమ్మో బామ్మగారు, వదలండి బామ్మగారు. ఆగటం లేదు. చంపేస్తున్నారు బామ్మగారు. అమ్మో వదినా. బామ్మ చూడు, ఎట్లా కొట్టేస్తూ ఉండదో. ఏంటత్తయ్య ఇక నుంచైనా నువ్వు నీ కూతురు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మా అమ్మ బంగారం. సూపర్ అమ్మా. ఆ పొలిటీషియన్ అపాయింట్మెంట్ రేపు నాకు కావాలి. ఎలా అయినా సరే ట్రై చేయి, ఓకేనా? ఏ విషయం వెంటనే నాకు కాల్ చేసి చెప్పు. అలాగే మేడం. సింధు, ఏంటే కంగారు పడుతున్నావు? మధు గురించే భాగ్యం. ప్రాజెక్ట్ పేరుతో యష్ని మోసం చేస్తుంది. మధు ఓ పొలిటీషియన్ని కలిసి గవర్నమెంట్ ల్యాండ్ గురించి మాట్లాడిందట. అదంతా ఫ్రాడ్ భాగ్యం. మధుని నమ్మి మోసపోవద్దని ఆ పొలిటీషియన్కి చెప్పడానికి ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. ట్రై చేసిందు. ఎలాగైనా సరే ఆయన అపాయింట్మెంట్ తీసుకో. మధు బండారాన్ని కూడా బయట పెట్టాలి. అప్పుడు గాని మీ అత్తయ్యకి తెలిసి రాదు చిన్న కోడలు మంచిదో లేక పెద్ద కోడలు మంచిదో అని. అపాయింట్మెంట్ దొరికిందా? లేదు మేడం. కనీసం ఇంటి అడ్రస్ అన్నా తెలుసుకున్నావా? తెలిసింది మేడం. ఆ పొలిటీషియన్ ఉండేది సరే, నేను చూసుకుంటానులే. ఏమైందమ్మా? అపాయింట్మెంట్ దొరకలేదు భాగ్యం. ఇంటి అడ్రస్ దొరికింది. ఎలా అయినా సరే రేపు ఆ పొలిటీషియన్ని కలిసి మధు చేసే ప్రాజెక్ట్లో ఉన్న అవకతవకల గురించి చెప్పాలి. సార్, ఎక్స్క్యూజ్ మీ. నేను సార్ని కలవాలండి. అపాయింట్మెంట్ ఉందా అమ్మా? లేదు సార్. మరి అపాయింట్మెంట్ లేకుండా సార్ ఎవరిని కలవరమ్మా? సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. సార్తో అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్ సార్. కుదరదమ్మా. ముందు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి, ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. అప్పుడు కానీ సార్ ఎవరిని కలవరు. ఏమయ్యా వెంకటరత్నం? సార్, ఏంటయ్యా ప్రాబ్లం? ఈ అమ్మాయి మిమ్మల్ని కలవాలంటుంది సార్. సరే సరే పంపించు. అలాగే సార్. రామ్మా వెళ్దాం. ఏమయ్యా నేను తర్వాత కలుస్తాను. నమస్కారం సార్. సరేనా, మీరు వెళ్ళండి.
నమస్తే సార్. ఆ, చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? ఆ, నా పేరు సింధు సార్. ఓ, యష్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి వచ్చాను. ఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే కంపెనీ సీఈఓ మధురే కదా? ఆ, అవును సార్. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే. నమస్కారం చేస్తుందంటే సంస్కారం తెలిసిన అమ్మాయిలా ఉంది. స్లోగా లైన్లోకి తీసుకోవాలి. రాజకీయ నాయకుల్లా ఈ అమ్మాయిని డీల్ చేయాలి. నమస్కారం. మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసామనుకుంటాను. ఆ, లేదు సార్, నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు. ఈ అమ్మాయి మనకు వర్కౌట్ అవడం కొంచెం కష్టమే. కొంచెం పద్ధతిగా రాజకీయ నాయకుల్లా మాట్లాడదాం. ఆ, సార్, మా కంపెనీ కొత్తగా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ గురించి మా కంపెనీ సీఈఓ మధు మిమ్మల్ని కలిసి మాట్లాడారు కదా? అవును. నిజంగా ఆ ల్యాండ్ మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఆ, ఏం లేదు సార్, ఆ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ది. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటున్నారు. పైగా ఆ ల్యాండ్ మీద ఏవో ఇష్యూలు కూడా ఉన్నాయి. అలాంటి ల్యాండ్ని మీరెలా మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తారా అన్నది నా డౌట్ సార్. రే యష్, యష్, ఏంటమ్మా పిలిచావేంటి? మీ వదిన మన కంపెనీకి రాజీనామా చేస్తానంటుంది. మరిది గారు, ఇదిగోండి, ఇది నా రెసిగ్నేషన్ లెటర్. తీసుకోండి, తీసుకోండి. అసలు ఏమైందో వదినా? అదిగో వచ్చింది కదా సింధు, ఆవిడ్ని అడగండి.